బత్తాయిని బత్తాయితోనే కొట్టాలా నేను నేర్చుకున్నా. మళ్ళీ నీ వటకాయని మేము వంకాయతో కొడతాం, నడుస్తుందా? మాకు రావారా మాటలు? ఎందుకు దీన్ని సాగదీస్తున్నావు అని అంటున్నా. అది ఇట్లా వీడియో చూపించి ఏమో చూపిస్తాడరా, నాకు ఇంత రెవెన్యూ వచ్చింది, రెవెన్యూ కోసమే నువ్వు చేస్తున్నావు అన్నది అర్థమైంది. అన్సబ్స్క్రైబ్ ఎంతమంది అవుతున్నావు అన్నది చూసుకుంటున్నావు. ఇగో నీ బలమే నీ సబ్స్క్రైబర్లు. ఫైన్ బై, నువ్వు ఏదైతే అన్నో చూడు బ్రదర్, ఏది నేను బెట్టింగ్ యాప్ల మీద ఎవడెవడైతే చేసినానో వాళ్ళందరూ నా మీద పగబట్టి చేసినారు. దట్ ఈజ్ నీ వ్యక్తిగత జీవితం. ఆ వ్యక్తిగత జీవితాన్ని నువ్వు సనాతన ధర్మంతో కలపకని చెప్పి నీకు లాస్ట్ టైమే సనాతన సైనికులు హెచ్చరించింది. స్టిల్ నువ్వు మళ్ళీ అదే చీర చింతపండు పెట్టే మాటలు మాట్లాడుతున్నావు. అందులో టాపికే లేదు. నీ మాటలను ఇట్లా చీరి చూస్తే అలా పరమార్థం ఏం కనబడతలేదు మాకు. బెట్టింగ్ యాప్లు చేసిన వాళ్ళకు సనాతన ధర్మ రాముడు పేరు వాడేటోళ్లకు ఏంది లింకు నేను నిన్ను అడుగుతున్నా. అరే చిల్లరోడా, నీకు ఒక మాట అడుగుతున్నా, వటకాయ వేసిన రాముడు పేరు చెప్పి డబ్బు సంపాదించుకుంటున్నాడు అని అంటే రాముడు ఆ ప్రాప్తం ఇచ్చిండు అనుకుందాం. రాముడు పేరు దుర్వినియోగం చేసిండా, రాంగ్ టైప్లో రాముడు పేరు యూజ్ చేసిండా, నువ్వు అది ప్రూవ్ చేయి. అది ప్రూవ్ చేసినాక నువ్వు మాట్లాడతావు చూడు, అది కరెక్ట్ అవుతుంది. అంతేగాని రాముడు పేరు వాడుకొని కమర్షియల్ యాక్టివిటీలు అంటే నువ్వు శరీరాన్ని నమ్ముకునేటోళ్ళతోని సంసారాలు చేసుకుంటా, అలా పక్కన కూర్చుంటా, అలా మసాజులతో ఇచ్చుకుంటా, అలా ఒక వీడియో ఉంటుంది అంది ఇట్లా ఇరగొట్టుడు గివ్వి చూపించుకుంటా పైసలు సంపాదించినావు. వ్యభిచారం నంగా నాచి చేసినావు వటకాయ వేసినా నువ్వు.